హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫజర్ అకౌంట్స్ అకాడమీ. ఈ రోజు మనము ఇంటర్మీడియట్ అకౌంట్స్ కి సంబంధించి పార్ట్నర్షిప్ లో ఒక ప్రాబ్లం చేయబోతున్నాము. ఒక్కొక్క ప్రాబ్లం లో మనం ఒక్కొక్క స్పెషల్ థింగ్ పెట్టి ఒక ప్రాబ్లం చేస్తున్నాము. సో ఈ రోజు కూడా ఈ ప్రాబ్లం లో మనకు లోన్ అకౌంట్, పార్ట్నర్ లోన్ అకౌంట్ అనేది ఇక్కడ మనము ఈ ప్రాబ్లం లో చూడొచ్చు. సో ఒకసారి ప్రాబ్లం చూద్దాం. ఇక్కడ పిక్యూఆర్ అనే వాళ్ళు ముగ్గురు ఉన్నారు పార్ట్నర్స్. పిక్యూఆర్ ఈ ముగ్గురు పార్ట్నర్స్, వీళ్ళు ముగ్గురు షేర్ చేసుకుంటున్నటువంటి ప్రాఫిట్ షేరింగ్ రేషియో ఏంటంటే 2:2:1. మనం ఇంతవరకు ఇద్దరు పార్ట్నర్స్ ఉన్న ప్రాబ్లమ్ ఎక్కువ చేసాం, కానీ ఈసారి ఈ ప్రాబ్లమ్ లో పిక్యూఆర్ ముగ్గురు పార్ట్నర్స్ ఉన్నారు. ముగ్గురు 2:2:1 రేషియోలో ఇక్కడ ప్రాఫిట్ ని షేర్ చేసుకుంటున్నారు. వాళ్ళ యొక్క బ్యాలెన్స్ షీట్ ఇచ్చారు. బ్యాలెన్స్ షీట్ యాజ్ ఆన్ 31st3/2024. బ్యాలెన్స్ షీట్ యాజ్ ఆన్ 31st3/2024 బ్యాలెన్స్ షీట్ ఇచ్చారు. సో బ్యాలెన్స్ షీట్ చూసినట్లయితే ఇటు సైడ్ లయబిలిటీస్, ఇటు సైడ్ అసెట్స్ ఉన్నాయి. సో అసెట్స్ ఏమున్నాయి? ప్లాంట్ 20,000, స్టాక్ 7,000, డెటార్స్ 5,000, బ్యాంక్ 3,000. అదేవిధంగా లయబిలిటీస్ లో క్యాపిటల్ వచ్చేసి పి 10,000 రూపీస్, క్యూ 6,000 రూపీస్, ఆర్ 4,000 రూపీస్ వాళ్ళ యొక్క క్యాపిటల్స్ ఇవ్వడం జరిగింది. ఇకపోతే లోన్ ఫ్రమ్ పి, లోన్ ఫ్రమ్ పి అంటే ఇక్కడ పిక్యూఆర్ ముగ్గురు ఉన్నారు కదా, పి ఏం చేశాడంటే పార్ట్నర్షిప్ ఫర్మ్ కి లోన్ ఇచ్చాడు. పి అనే పర్సన్ పార్ట్నర్షిప్ ఫర్మ్ కి లోన్ ఇచ్చాడు. సో లోన్ ఎంత ఇస్తున్నాడు? 6,000 రూపీస్ లోన్ ఇచ్చాడు. తర్వాత ఏమున్నాయి? క్రెడిటార్స్ 9,000 రూపీస్, క్రెడిటార్స్ 9,000 రూపీస్ ఇచ్చారు. ఇకపోతే అడ్జస్ట్మెంట్స్ ఒకసారి చూద్దాము. సో రియలైజేషన్ అకౌంట్ చేసుకున్నప్పుడు రియలైజేషన్ కి ఇక్కడ ప్లాంట్ ఎంత ఇచ్చారు? 18,000, ఇక్కడ 20 ఉంది. స్టాక్ 8,000, ఇక్కడ 7,000 ఉంది. డెటార్స్ 4,800, ఇక్కడేమో 5,000 ఉన్నాయి. ఇకపోతే క్రెడిటార్స్ ఎంత? 8,900 క్రెడిటార్స్, ఇక్కడేమో క్రెడిటార్స్ 9,000 ఉన్నాయి. ఇకపోతే ఇక్కడ చూడండి, పీస్ లోన్ అకౌంట్ ఆఫ్టర్ క్రెడిటార్స్ అంటే ఫుల్ ఫామ్ ఏమి ఇచ్చారంటే బయట ఉన్నటువంటి అవుట్ సైడ్ ఏవైతే లోన్స్ ఉన్నాయో, ఏవైతే క్రెడిట్స్ ఉన్నాయో అవన్నీ ఇచ్చేసిన తర్వాత పీకి సెటిల్ చేయాలి. అంటే బయట ఉన్నటువంటి లోన్స్ ఏమున్నాయి? ఇక్కడ క్రెడిటార్ మాత్రం ఉంది ఈ ప్రాబ్లంలో. సో క్రెడిటార్స్ కి డబ్బులు ఇచ్చేసిన తర్వాత, క్రెడిటార్ ఎవరు? బయటి వ్యక్తి. క్రెడిటార్ కి డబ్బులు ఇచ్చేసిన తర్వాత పీకి లోన్ అమౌంట్ సెటిల్ చేయాలి అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు మనం రెగ్యులర్ గా చేసినట్లే ఇక్కడ అకౌంట్స్ అన్ని వేసుకోవాలి. అడిషనల్ గా ఏం అకౌంట్ వస్తుందంటే పీస్ లోన్ అకౌంట్ అనేది వస్తుంది. సో ఒకసారి ఇక్కడ మనం రియలైజేషన్ అకౌంట్ చూద్దాం. సో రియలైజేషన్ అకౌంట్ డెబిట్ క్రెడిట్ పర్టికులర్స్ టోటల్, డెబిట్ క్రెడిట్ రాయండి. డెబిట్ క్రెడిట్ పర్టికులర్స్ టోటల్. సో ఇప్పుడు అసెట్స్ లయబిలిటీస్ అన్ని మనం యాజ్ ఇట్ ఈస్ గా అసెట్స్ అన్ని తీసుకొని వచ్చి ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేస్తాం. టు అసెట్స్ ట్రాన్స్ఫర్. సో ఏమేమి ఉన్నాయి? ప్లాంట్ చూడండి, అసెట్స్ యాజ్ ఇట్ ఈస్ గా తెచ్చి ఇక్కడ వేసేస్తాం, లయబిలిటీస్ యాజ్ ఇట్ ఈస్ గా తెచ్చి ఇక్కడ వేసేస్తాం. మళ్ళీ అడ్జస్ట్మెంట్స్ ఏమున్నాయి అవి తీసుకుంటాం. సో ప్లాంట్ ఎంత? ప్లాంట్ 20,000, స్టాక్ మా బ్యాలెన్స్ షీట్ చూసి వేయాలి. బ్యాలెన్స్ షీట్ ఏమిటి? స్టాక్ 7,000, డెటార్స్ 5,000. బ్యాంక్ తీసుకోము. బ్యాంక్ ఎందుకు? బ్యాంక్ సపరేట్ అకౌంట్ వస్తుంది కాబట్టి బ్యాంక్ మాత్రం మనం ఇక్కడ తీసుకోము. నెక్స్ట్ అకౌంట్ వేసుకుంటాం. నెక్స్ట్ ఏమున్నాయి? క్యాపిటల్ అకౌంట్ కి వెళ్ళిపోతాయి. లోన్ ఫ్రమ్ పీకి ఏంటి? పి యొక్క లోన్ అకౌంట్ సపరేట్ గా వేసుకోవాలి. పి యొక్క లోన్ అకౌంట్ కి పి లోన్ అకౌంట్ వెళ్ళిపోతుంది. నెక్స్ట్ ఏముంది? క్రెడిటార్స్ ఉంది. క్రెడిటార్స్ ని మనం తీసుకుంటాం. బై లయబిలిటీస్ ట్రాన్స్ఫర్, అందులో ఏమొస్తాయి? క్రెడిటార్స్ ఎంత? 9,000, క్రెడిటార్స్ 9,000. సో బ్యాలెన్స్ షీట్ లో ఉన్నవన్నీ వచ్చేసాయి. క్యాపిటల్ రాదు. క్యాపిటల్ ఎక్కడ వస్తుంది? క్యాపిటల్ అకౌంట్ కి పోతుంది. లోన్ అకౌంట్ రాదు. లోన్ ఎక్కడ వస్తుంది? లోన్ అకౌంట్ లోకి వెళ్ళిపోతుంది. సో ఇంకా బ్యాంక్ రాదు. బ్యాంక్ కి సపరేట్ గా బ్యాంక్ అకౌంట్ వేసుకుంటాం. ఇక అడ్జస్ట్మెంట్స్ చూడండి. ప్లాంట్ సో ఇవన్నీ అమ్మేస్తే మనకు వచ్చినటువంటి క్యాష్ ఇది. బై క్యాష్ బ్రాకెట్ లో అసెట్స్ అమ్మితే వచ్చిన క్యాష్ అది. బై క్యాష్ ప్లాంట్ 18,000, స్టాక్ 8,000, ఇక్కడ ఉన్న యాజ్ ఇట్ ఈస్ వేసుకుంటామా. డెటార్స్ 4,800. ఓకే, ఈ అసెట్స్ అన్ని మనము అమ్మేసినట్లు భావించాలి. అమ్మేసి ఇచ్చేస్తే మనకు వచ్చిన క్యాష్ ఎంత? ప్లాంట్ మీద ఇంత, స్టాక్ మీద ఇంత, డెటార్స్ మీద ఇంత. నెక్స్ట్ ఏముంది? సెకండ్ పాయింట్ క్రెడిటార్స్ కి మనం పేమెంట్ చేయాలి. సో క్రెడిటార్స్ ఇక్కడ ఉన్నారు, వీళ్ళకి పేమెంట్ ఇవ్వాలి. టు క్యాష్
టూ క్యాష్ బ్రాకెట్ లో క్రెడిటార్స్ ఎంత 9,000. ఒకవేళ డిసల్యూషన్ ఎక్స్పెన్సెస్ ఉంటే అవి వచ్చేవి, ఈ ప్రాబ్లం లో లేవు, డిసల్యూషన్ ఎక్స్పెన్సెస్ లేవు. ఇకపోతే పి యొక్క లోన్ అకౌంట్ ఉంది, పి లోన్ అకౌంట్ అక్కడ వేసుకుంటాం, పి లోన్ అకౌంట్ లో పి లోన్ అకౌంట్ వెళ్తుంది. ఓకే, ఇక్కడికి మనకి ప్రాబ్లం క్లోజ్ అయిపోయింది. సో ఏవి ఎక్కువ ఉన్నాయి, జనరల్ గా డెబిటే ఎక్కువ ఉంటుంది మా. ఎస్, డెబిటే ఎక్కువ ఉంది. 9, 14, 16, 21, 31. సో 31,000 టోటల్. టోటల్ ఎంత? 31,000. 31,000. 10, 13, 21, 30, 31, 3. సో 1100 వచ్చింది మా. ఎంత బ్యాలెన్స్ మిగిలింది మనకు అంటే 1100 మిగిలింది. ఇప్పుడు ఈ 1100 ఎవరికి ఇవ్వాలి? 1100 ఎవరికి ఇవ్వాలి? పార్ట్నర్స్ కు ఇవ్వాలి. ఎవరెవరికి? పిక్యూఆర్. పిక్యూఆర్. నిన్న ప్రాబ్లం లో కరెంట్ అకౌంట్స్ ఉన్నాయి చూసారా, అప్పుడు మనం కరెంట్ అకౌంట్ కి ఇచ్చాం. ఇప్పుడు కరెంట్ అకౌంట్ లేదు కాబట్టి మనము క్యాపిటల్ అకౌంట్ కి ఇవ్వాలి. బై పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్. బై పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్. పి ఎంత మా రేషియో చూడండి, 2:1 అంటే 2 + 2 + 1, 2 + 2 4, 4 + 1 5. సో 2/5, 2/5, 1/5 రేషియోలో పంచాలి. 2:1 దాన్ని యాడ్ చేస్తే 2 + 2 + 1 అంటే టోటల్ 5 వస్తుంది. 2/5, 2/5, 1/5 రేషియోలో పంచాలి. పీకి ఎంత? 1100 ఇంటూ 2/5. 1100 ఇంటూ 2/5 ఎంత వస్తుంది? 1100 ఇంటూ 2/5 అంటే 5 2 10, 5 2 10, 2 440 రూపీస్ వస్తుంది మా. 440. ఎవరికి? పి. క్యూకి ఎంత? 1100 ఇంటూ 2/5. క్యూకి కూడా 440నే వస్తుంది. ఆర్కి ఎంత? 1100 ఇంటూ 1/5. 220 వస్తుంది. ఈ క్యాల్కులేషన్స్ మీరు పక్కన మళ్ళీ చేసుకోండి. 1100 రూపీస్ వస్తే ఆ వచ్చిన 1100 రూపీస్ ని పిక్యూఆర్ ముగ్గురికి పంచాలి. ఏ రేషియోలో పంచాలి? వాళ్ళు ఇచ్చినటువంటి ప్రాఫిట్ షేరింగ్ రేషియో ఏదైతే ఉందో ఆ రేషియోలో పంచాలి. 2:1 రేషియోలో మనం పంచేయాలి. సో ఇలా పంచినప్పుడు 1100 ఇంటూ 2/5, 1100 ఇంటూ 2/5, 1100 ఇంటూ 1/5. సో అప్పుడు ఒకరికేమో పికి 440, క్యూకి 440, ఆర్కు 220 రూపీస్ వచ్చింది. ఇది వాళ్ళ యొక్క రియలైజేషన్ అకౌంట్ లో వచ్చినటువంటి అమౌంట్. ఓకే, నెక్స్ట్ ఇంకా ఏం అకౌంట్స్ ఉన్నాయి? బ్యాంక్ అకౌంట్ ఉంది, లోన్ అకౌంట్ ఉంది, క్యాపిటల్ అకౌంట్ ఉంది. సో ఇప్పుడు లోన్ అకౌంట్ వేద్దాం. ఓకే, ఇప్పుడు లోన్ అకౌంట్ వేద్దాం. సో ఎవరి లోన్ అకౌంట్ ఇది? పి యొక్క లోన్ అకౌంట్. సో పి ఏం చేశాడు? సంస్థకి అప్పు ఇచ్చాడు. సో పీస్ లోన్ అకౌంట్. పి యొక్క లోన్ అకౌంట్ చాలా సింపుల్ గా ఉంటుంది, ఎక్కువ ఏం ట్రాన్సాక్షన్స్ రావు. ఓకే, పి యొక్క లోన్ అకౌంట్. ఆల్రెడీ లోన్ అకౌంట్ ఉంది కాబట్టి బై బ్యాలెన్స్ బ్రాట్ డౌన్. ఇది ఆల్రెడీ లోన్ అకౌంట్ ఉంది, ఇక్కడ చూపిస్తాను కాబట్టి 6,000 రూపీస్. 6,000 రూపీస్ బై లోన్ అకౌంట్. 6,000 రూపీస్ ఆల్రెడీ ఉన్న బ్యాలెన్స్ ఇది. సో మా హెడ్డింగ్స్ రాసుకోండి. పర్టికులర్స్ టోటల్, పర్టికులర్స్ టోటల్. సో ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ లోన్ అమౌంట్ అనేది ఉంటుంది. లోన్ అంటే ఏంటి? అప్పు అంటే ఏంటి? క్రెడిట్. సో క్రెడిట్ లో ఎప్పుడు ఏమైంది? బై బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ అని 6,000 రూపాయలు ఆల్రెడీ ఉంది. సో ఈ 6,000 రూపాయలు ఇప్పుడు మనం పే చేయాలి. ఇక్కడ ఏమన్నారు? పి లోన్ అకౌంట్ ఆఫ్టర్ క్రెడిటార్స్ అంటే క్రెడిటార్స్ ఇచ్చేసిన తర్వాత అప్పుడు పి యొక్క లోన్ అకౌంట్ క్లియర్ చేయండి అంటే బయట ఉన్నటువంటి వ్యక్తులు అప్పులు తీర్చేసి మళ్ళా పార్ట్నర్ యొక్క లోన్ అకౌంట్ క్లియర్ చేయమని ఇచ్చారు. సో ఇప్పుడు ఇక్కడ బై బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ 6,000 రూపీస్ ఇచ్చేసాం. ఇక ఇదానికి మనం క్యాష్ ఇచ్చేయాలి. ఇక్కడ బ్యాంక్ ఇచ్చారు, మా బ్యాంక్ రాసుకోండి. నిన్న ప్రాబ్లంలో కూడా మనం క్యాష్ అని రాసుకున్నాము. క్యాష్ ఉన్న చోట అక్కడ బ్యాంక్ చెప్పాము. ఇక్కడ కూడా ఏం చేయాలి? ఇప్పుడు బ్యాంక్ ఇచ్చారు కాబట్టి బ్యాంక్ అనే రాసుకుందాం. బ్యాంక్ ఎంత? 6,000 రూపీస్. రియలైజేషన్ అకౌంట్ లో కూడా క్యాష్ కాదు, బ్యాంక్ అనే రాసుకోండి. అలవాట్లో పొరపాటు అన్నింటిలో క్యాష్ అనే వచ్చేస్తుంది, కానీ ఇక్కడ బ్యాంక్ ఇచ్చారు ప్రాబ్లం లో, బ్యాంక్ మాత్రమే రాసుకోవాలి. సో 6,000 ఇక్కడ పే చేసేసాం. సో అకౌంట్ టోటల్ వేసేసాం అంతే. అతనికి 6,000 ఇవ్వాలి, పి లోన్ అకౌంట్ కి 6,000 ఇవ్వాలి, బ్యాంకు ద్వారా 6,000 ఇచ్చేసాం.
క్యాష్ కాదు బ్యాంక్. రియలైజేషన్ లో కూడా బ్యాంక్ అనే రాసుకోండి. సో 6,000 లోన్ ఇచ్చేసాం. ఎవరికి ఇచ్చేసాం? పీకు ఇచ్చేసాం. అయిపోయింది, అంతే, సింపుల్. ఇవ్వాలి, ఇచ్చేసాం. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలి? పిక్యూఆర్ ముగ్గురి అకౌంట్స్ వేయాలి. చూద్దాం. పిక్యూఆర్ ముగ్గురు, వీళ్ళకి ఏమేమి ఇచ్చేది ఉన్నాయో ఒకసారి ఇచ్చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఓకే, పిక్యూఆర్. సో ఓకే, ఇప్పుడు మనము పిక్యూఆర్ యొక్క అకౌంట్స్ వేయాలి. పిక్యూఆర్ ఎవరు? పార్ట్నర్స్. సో పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్, పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ మీరు మాత్రం నీట్ గా రాయండి. పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ పిక్యూఆర్, పిక్యూఆర్ ఆర్ క్యూపి, పిక్యూఆర్. సో పర్టికులర్స్ ఆర్ క్యూ పి, పర్టికులర్స్. ఓకే, సో పిక్యూఆర్ క్యాపిటల్ అకౌంట్స్ మనం వేయాలి. సో ఇప్పుడు ఆల్రెడీ వీళ్ళ క్యాపిటల్స్ ఇక్కడ ఉన్నాయి కాబట్టి బై బ్యాలెన్స్ పి అంత 10,000 రూపీస్, బై బ్యాలెన్స్ పి 10,000, క్యూ వచ్చి 6,000 రూపీస్, ఆర్ వచ్చి 4,000 రూపీస్. ఇది సింపుల్ ప్రాబ్లం, ఇంకేం లేవు. ఒకవేళ జనరల్ రిజర్వ్ ఏదైనా ఉంటే అది పంచాలి, వర్క్మెన్ కాంపెన్సేషన్ ఏమైనా ఉంటే అది పంచాలి, ఇంకేమైనా ఫండ్స్ ఉంటే అవి పంచాలి. సో ఇక్కడ ఈ ప్రాబ్లంలో ఏం పెద్దగా లేవు. అసెట్స్ లయబిలిటీస్ ఇచ్చారు. జస్ట్ ఇక్కడ ఎక్స్ట్రా పాయింట్ ఏంటి, మనం లోన్ ఫ్రమ్ పి అదొకటి చేస్తున్నాం కాబట్టి అదొకటి మెయిన్ పాయింట్. ఇకపోతే ఇవ్వాల్సినవి ఏమీ లేవు. కాకపోతే రియలైజేషన్ అకౌంట్ లో వచ్చాయి కదా, రియలైజేషన్ అకౌంట్ లో వాళ్ళ షేర్స్ ఏవైతే వచ్చాయో అవి ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేసాం. టు రియలైజేషన్ అకౌంట్ 440, 220 ముగ్గురికి 3 రేషియోస్ వచ్చాయి. సో అవి మాత్రమే ఉన్నాయి, ఇంక ఈ ప్రాబ్లంలో ఏం లేవుమా. సో ఇవి మాత్రమే ఉన్నాయి అంటే అవి తీసుకుంటాము. 10,000, 6,000, 4,000 టోటల్స్ వేయండి. 10,000, 6,000, 4,000. ఓకే, ఇప్పుడు తీసేస్తే 10, 1, 3, 7, 3780 ఇక్కడ 6, 4, 10, 5, 5, 55, 60, 95, 60, 95, 60, 95, 60, 55, 60, 37, 80 ఇవి వీళ్ళ యొక్క బ్యాలెన్స్లు. ఈ బ్యాలెన్స్లు ఏం చేయాలి? ఇచ్చేయాలి. ఎందుకు? డిసల్యూషన్ అవుతుంది అంటే సంస్థ ఇంకా ఉండదు కాబట్టి వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు మనం వాళ్ళకి ఇచ్చేయాలి. సో ఆ ఇవ్వాల్సిన డబ్బులకి ఏమని రాస్తాం? టు బ్యాంక్. మా రియలైజేషన్ అకౌంట్ లో క్యాష్ రాసుకొని ఉండొచ్చు, క్యాష్ కాదు బ్యాంకే, ఎందుకంటే బ్యాంక్ ట్రాన్సాక్షన్ అన్ని ప్రాబ్లమ్స్ లో క్యాష్ అలవాటు అయిపోయి క్యాష్ రాస్తున్నాం. బ్యాంక్ అని రాస్తున్నాం. టు బ్యాంక్ అంటే వీళ్ళకి డబ్బులు ఇచ్చేసాం. టు బ్యాంక్ అంటే ఈ వీళ్ళకి పికి 950, 9560, క్యూకి 5560, ఆర్ కి 3780 రూపీస్ మనము ఇచ్చేసాం. ఇవ్వాలి కాబట్టి ఇచ్చేసాం. సో ఇప్పుడు లాస్ట్ లో వేయాల్సింది వన్ అండ్ ఓన్లీ అకౌంట్, బ్యాంక్ అకౌంట్. సో ఓకే, దీనికి డెబిట్లు క్రెడిట్లు రాయండి. పర్టికులర్స్ పిక్యూఆర్ నీట్ గా రాయండి మా, మీరు మాత్రం నీట్ గా రాయాలి. 1కి 2 సార్లు చేయండి. ఏ ప్రాబ్లం కూడా రాకుండా పోయే ఛాన్స్ అనేది ఉండదు. ప్రాబ్లమ్స్ 1కి 10 సార్లు ప్రాక్టీస్ చేస్తేనే వస్తాయి. ప్రాబ్లం రాలేదు అంటే మనం 1కి 10 సార్లు చేయాలి, చెయ్యకపోతేనే రాదు, చేస్తే వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలి? బ్యాంక్ అకౌంట్ ఒక విధంగా ఏంటి, టాలీ అవుతుంది. ఒక రకంగా చెప్పాలి అంటే బ్యాంక్ అకౌంట్ టాలీ అవ్వాలి. దాన్ని టాలీ అనకూడదు, జస్ట్ ఆ టోటల్స్ మనకు సరిపోయినాయి అంటే మన ప్రాబ్లం కరెక్టే అని అర్థం చేసుకోవచ్చు. పర్టికులర్స్ టోటల్, డెబిట్ క్రెడిట్, లైఫ్ అంతా అంతే, డెబిట్ క్రెడిట్ పర్టికులర్స్ టోటల్. ఓకే, ఇప్పుడు బ్యాంక్ అకౌంట్ లో ఆల్రెడీ బ్యాంక్ బ్యాలెన్స్ ఎప్పుడు ఎట్లుంటుంది? డెబిట్ సైడ్ ఉండాలి. డెబిట్ సైడ్ ఉంటే మనకు వచ్చేది అని అర్థం. సో రియల్ అకౌంట్ ఇది, బ్యాంక్ అకౌంట్ ఇప్పుడు రియల్ అకౌంట్ వచ్చేది డెబిట్ లో ఉండాలి. టు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ ఎంత ఉంది? బ్యాలెన్స్ 3,000 రూపీస్. బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ ఎంత? 3,000. ఇప్పుడు మీరు ఒకసారి రియలైజేషన్ అకౌంట్, క్యాపిటల్ అకౌంట్, లోన్ అకౌంట్ మనం తుడిపేసాం, మన దగ్గర లేదు. మీ దగ్గర నోట్స్ లో ఉంటాయి కదా, రాశారు కదా, వేసింటారు కదా, అవి చూస్తారా అండి. అక్కడ ఎక్కడెక్కడైతే బ్యాంక్ అని ఉందో అవంతా ఇక్కడ నోట్ చేసుకోవాలి. బై మిస్టేక్ ఏదైనా క్యాష్ రాసి ఉంటే దాన్ని బ్యాంక్ గా మార్చేసుకోండి, ఎందుకంటే ఈ ప్రాబ్లం క్యాష్ లేదు, ఓన్లీ బ్యాంక్ ఉంది. ఓకే, ఇప్పుడు బ్యాలెన్స్ అయిపోయింది. ఇప్పుడు రియలైజేషన్ అకౌంట్ లో ఏముంది? అసెట్స్ అమ్మినాము, అది ఉంటుంది. టు రియలైజేషన్ అకౌంట్ ఎంత? మామూలుగా అయితే మనం బయట క్యాల్కులేట్ చేసుకోవాలి. సో మీకు మళ్ళీ డౌట్ లేకుండా ఇక్కడ వేసా చూడండి. ప్లాంట్ 18,000, ప్లాంట్ స్టాక్ 8,000, డెటార్స్
4800 డెటార్స్ 4800. ఇది బ్రాకెట్ లో పెట్టుకోండి, ఓకేనా? ఇది బ్రాకెట్ లో పెట్టేసుకోండి. యాక్చువల్గా ఇది వేయాల్సిన పనిలో జస్ట్ మీకు డౌట్ లేకుండా వేసుకోండి. సో టోటల్ ఎంత వస్తుంది? 800 16 20 20,000 20,800 20,800 20,000 లేదా 8 16 4 20 2 1 3 సారీ 30,800 30,800. మళ్ళీ ఒకసారి టోటల్ చెక్ చేయండి. 30,800 ఉంటుంది. నెక్స్ట్ బై రియలైజేషన్ అకౌంట్. బై రియలైజేషన్ అకౌంట్ బ్రాకెట్ లో క్రెడిటార్స్, వాళ్ళకి డబ్బులు ఇచ్చాం కదా. క్రెడిటార్స్ ఎంత ఇచ్చాం? 8,900 8,900 ఇచ్చాము. క్రెడిటార్స్ ఎంత? 8,900 ఇచ్చాము. ఇకపోతే క్రెడిటార్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ అకౌంట్ ఏమున్నాయి? లోన్ అకౌంట్ ఉంది. లోన్ అకౌంట్ ఎవరికి ఇచ్చాం? పీకి ఇచ్చాం. పీ లోన్ అకౌంట్ ఇచ్చాం. సో పీకి అమౌంట్ ఇచ్చేసాం. బై పీస్ లోన్ అకౌంట్, బై పీస్ లోన్ అకౌంట్ ఎంత ఇచ్చాం? పీ లోన్ అకౌంట్ ఇక్కడ 6,000 రూపాయలు ఇచ్చాం. 6,000 ఇచ్చేసాం. నెక్స్ట్ పార్ట్నర్స్ కి డబ్బులు ఇచ్చాం. పార్ట్నర్షిప్ లో పార్ట్నర్స్ అకౌంట్స్ అన్ని సెటిల్ అయిపోయినాయి కదా. సెటిల్ అయ్యేటప్పుడు వాళ్ళకి వచ్చిన బ్యాలెన్స్ ఏం చేయాలి? వాళ్ళకి అమౌంట్ అనేది ఇవ్వాలి. అమౌంట్ ఇచ్చినప్పుడు ఏమి ఇచ్చాం? బై పీస్ క్యాపిటల్ అకౌంట్. పీ క్యాపిటల్ అకౌంట్ ఎంత? 9,560 9,560 9560. ఎస్ 9560. క్యూ క్యాపిటల్ అకౌంట్ 8560. ఆర్ క్యాపిటల్ అకౌంట్ 5560. ఆర్ క్యాపిటల్ అకౌంట్ ఆర్ ఎంత ఉంది? 3780. 3780. సో ఈ మూడు యాడ్ చేసి ఎంత వస్తుంది మా? 2 9 19 1 9 18 18,900. ఓకే, ఇప్పుడు టోటల్ చేద్దాం. టోటల్స్ చేస్తే ఒక విధంగా ఇది టాలీ అవ్వాలమ్మా. ఇది టాలీ అనకూడదు, జస్ట్ బ్యాంక్ అకౌంట్ కరెక్ట్ గా వచ్చేసిందంటే మనం చేసిన ప్రాబ్లం కరెక్ట్. టోటల్ ఎంత? 33,800. 1 9 10 15 23 2 3. ఓకే 33,800. ఓకే సరిపోయింది. సరిపోయిందంటే మన ప్రాబ్లం కరెక్ట్ అని ఇక్కడ అర్థము. సో ఇక్కడ సార్ చూడండి, బ్యాంక్ అకౌంట్ ఏం లేదు. బ్యాంక్ అకౌంట్ లో ఓపెనింగ్ బ్యాలెన్స్ మనకు ఆల్రెడీ ఉంటుంది. అసెట్ సైడ్ బ్యాలెన్స్ షీట్ లో ఉంటుంది. అది యాజ్ ఇట్ ఈస్ గా వేసుకుంటాం. ఇక్కడ ఏం చేసాం? ఆస్తులు అమ్మేసాం, అసెట్స్ అమ్మేసాం. అమ్మేసే డబ్బులు వచ్చినాయి. సో వచ్చేది ఏంటి? డెబిట్. సో ఇక్కడ వచ్చినాయి ఇవి అసెట్స్. అసెట్స్ అమ్మితే ఎంత వచ్చింది? 30,800 మనకు వచ్చింది. 30,800 మనకు వచ్చింది. ఇకపోతే మనం పే చేసాం. ఎవరికి పే చేసాం? క్రెడిటార్స్ కి పే చేసాం 8,900. ఈ ప్రాబ్లం లో పి యొక్క లోన్ అకౌంట్ ఏమంటున్నారు? బయట ఉన్నటువంటి అప్పులోళ్ళందరికి ఇచ్చేయండి, అప్పులోళ్ళందరికి ఇచ్చినాక మళ్ళీ పీకి లోన్ అకౌంట్ ఇవ్వండి అని మనకు ఒక లైన్ ఇచ్చారు ఇక్కడ. సో దాని ప్రకారము క్రెడిటార్స్ కి ఇచ్చేసిన తర్వాత మనం ఎవరికి ఇచ్చామంటే పీకి ఇచ్చాం. పీ యొక్క లోన్ అకౌంట్ ఎంత అంటే 6,000 రూపీస్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇకపోతే పార్ట్నర్స్ కి వాళ్ళకి మనం డబ్బులు ఇవ్వాలి. ఎందుకు? వాళ్ళు కూడా ఇక్కడ క్యాపిటల్స్ పెట్టినారు. ఆ క్యాపిటల్స్ కి సంబంధించి మనం కూడా పార్ట్నర్స్ కి డబ్బులు అనేది ఇవ్వాలి. ఆ డబ్బులు మనం ఇక్కడ ఇచ్చేసాం. ఒకసారి చూద్దాం, పార్ట్నర్స్ పెట్టారు కదా డబ్బులు. డిసల్యూషన్ టైంలో పార్ట్నర్స్ లాభం పొందినారా నష్టం పొందినారా అని చూస్తే చూడండి, ఇక్కడ ఇతనేమో 10,000 డబ్బులు పెట్టినాడు. ఇతనికి ఎంత వచ్చింది? 9,560. పెట్టింది 10,000 అయితే 9,000 చేంజ్ వచ్చింది. అంటే నష్టమే, ఎక్కువ నష్టం లేదు, 440 రూపీస్ లాస్ వచ్చింది. అది ఆల్రెడీ మన రియలైజేషన్ అకౌంట్ లో కనిపిస్తుంది చూడండి. ఇక్కడ క్యూ ఎంత పెట్టాడు? 6,000 పెట్టాడు. క్యూ 6,000 పెడితే క్యూకి ఎంత వచ్చింది? 5,560 వచ్చింది. అంటే 440 రూపీస్ ఇతనికి కూడా లాస్ అయ్యింది. ఆర్ ఎంత పెట్టాడు? 4,000 పెట్టాడు. ఆర్కి ఎంత ఇచ్చాము? 3780 ఇచ్చాము. అంటే 220 రూపీస్ ఇతనికి లాస్ అయింది. ఆ లాస్ ఆల్రెడీ మనకి రియలైజేషన్ అకౌంట్ లో ఉంది, చూసాం. సో వీళ్ళు పెట్టిన క్యాపిటల్స్ ఇంత అయితే వీళ్ళకి వచ్చిన అమౌంట్ ఇంత. రియలైజేషన్ అకౌంట్ ఏమైంది? లాస్ వచ్చింది. ఆ లాస్ ఆల్రెడీ వాళ్ళకి పనిచేసాం. సో వీళ్ళ అకౌంట్స్ కి మనం వీళ్ళకి ఇవ్వాల్సింది ఇంత. అంటే ఆడ మిగిలింది, ఆ మిగిలిన అమౌంట్ వాళ్ళ రేషియోస్ లో వీళ్ళకి ఎంత రావాలో వీళ్ళ అకౌంట్ సర్దుబాటు చేస్తే ఇంత మిగిలింది, ఇంత ఇచ్చేసాం. ఓవరాల్ గా ఏంటి? వచ్చిన డబ్బులు, ఇచ్చిన డబ్బులు, డిసల్యూషన్ అయిపోయింది. సో ఇక్కడికి మనకి డిసల్యూషన్ అనేది అయిపోతుంది. ప్రాబ్లమ్స్ 1కి 4 చేయండి, 10 చేయండి, తప్పు లేదు. ఎంత ఎక్కువ ప్రాబ్లమ్స్ చేస్తే మనకు అంత ఎక్కువ ప్రాక్టీస్ జరుగుతుంది, అంత బాగా అర్థమవుతుంది. ఏ ప్రాబ్లం కూడా చేయకుండా అయితే రాదు. ప్రతి ప్రాబ్లం ఈజీనే, కాకపోతే చెయ్యనంత వరకు కష్టమే, చేస్తే మాత్రం ఈజీనే. ఓకే, ఎనీహౌ, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.
ఫజర్ అకౌంట్స్ అకాడమీ. థ్యాంక్ యూ.